మల్యాల మండలంలో భాగంగా ముఖ్యంగా ఓటు నమోదు కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ సంబంధించిన దాదాపు 15 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఓటు నమోదు కార్యక్రమం చాలా బలోపేతంగా చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మల్యాల మండల అధ్యక్షులు పోకల నరేష్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణన్న గారు, మిగతా సభ్యులందరూ కూడా పేర్కొన్న దయానంద్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ గత 22 సంవత్సరాల నుంచి దాదాపు ట్రస్మా ఫౌండర్ మెంబర్గా, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, మాజీ అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే మార్చిలో జరగబోయే ఎన్నికల సందర్భంగా ఈ 4 ఉమ్మడి జిల్లాలు కలగలిపి తిరుగుతూ ఉన్నాను. అంతటా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. మా కరస్పాండ్ మిత్రులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా దగ్గర పనిచేస్తున్న మా కుటుంబ సభ్యులైనటువంటి అది టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ స్టాఫ్ కూడా పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ కులభూషణ్ శర్మ గారు, అలాగే జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జేఎస్ పరంజిత్ గారు, అలాగే థామస్ గారు, మిగతా రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యంగా నీసా క్యాబినెట్కు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇదే తేదీన నాకు మద్దతు పలకడం, అన్ని రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్సీని గెలిపించడంలో మేము అంటే భాగస్వామ్యం అవుతామని తెలియజేయడం, ఉత్తరం పంపడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి గెలుపు అనేది 100% ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఇలా ప్రతి పట్టభద్రులు ఒక ప్రైవేట్ టీచర్లనే కాకుండా ఇలా నిరుద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా ఫినాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక రకాల ఒక 40 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగుల్ని, పట్టభద్రుల్ని, నిరుద్యోగుల్ని ఎవరైతే ఇలా ప్రభుత్వం ఎన్నైతే హామీలు చేసిందో నిరుద్యోగుల పట్ల కానీ, అటు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కానీ, అలాగే స్టూడెంట్స్ పట్ల కానీ ఆ హామీలన్నింటినీ కూడా ఒక వారధిగా, ఒక సంధానకర్తగా ఉండి ప్రభుత్వంలో నా గొంతు అంటే చట్టసభల్లో నా గొంతు వినిపిస్తానని మల్యాల మండల కేంద్రానికి ఇక్కడున్న పట్టభద్రులందరికీ కూడా మా ముక్కుసూటిగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు కార్యక్రమం మా ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడైతే మండల కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు నేరుగా కానీ అంత టచ్లో ఉండి ఒక ఓటు నమోదు చేస్తుందిగా కోరుతా ఉన్నాను. ఇదే సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక 10 లక్షల బీమా, ఒక 10 లక్షల ఆరోగ్య బీమా కూడా వెంటనే దీన్ని అంటే సంరక్షణ చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా కోరుతా ఉన్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీన్ని అమలుపరిచే విధంగా ఈ రాబోయే శాసనసభ సమావేశాల్లో, శాసనమండలి సమావేశాల్లో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా అంటే ముఖ్యంగా గతంలో మనం దాదాపు అంటే అన్ట్రైన్ టీచర్స్ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా